వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మదినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి విశేష అభిషేకాలు గావించారు. అనంతరం నిర్వహించిన సామూహిక కుంకుమార్చనలు సువాసినీలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి పూజాధికాలు గావించారు. వన్ టౌన్ కృష్ణా ప్రార్థనా మందిరంలో విజయవాడ అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి 108 కలశాలతో కృష్ణానది నుండి పవిత్ర జలాలను తీసుకువచ్చి అమ్మవారికి విశేష అభిషేకాలు గావించారు. అనంతరం నిర్వహించిన సామూహిక కుంకుమార్చనలో సువాసినీలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య విభాగం అధ్యక్షురాలు పేర్ల సరోజ మాట్లాడుతూ వాసవి అమ్మవారి జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు. అమ్మవారిని దర్శించుకొని ప్రార్థిస్తే సకల శుభాలు కలుగుతాయన్నారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క జయంతి వేడుకల్ని అద్భుతంగా జరిపించాలని చెప్పని ఈరోజు ఇక్కడ ప్రార్థనా సంఘంలో ఉదయం 6 గంటలకే 108 మంది కన్యలు 108 సుహాసినీలు మొత్తం అందరం కలిసి ఊరేగింపుతో వెళ్ళి కృష్ణానదికి వెళ్ళి వాళ్ళ కలశాలతో నీళ్లు తీసుకొచ్చి అభిషేకం చేసి 108 లీటర్ల పాలతో అభిషేకం చేసి మరి ఇక్కడ అందరినీ సువాసిని అందరినీ కూర్చోబెట్టి కూడా కలశాలతో పూజలు అవన్నీ జరిపించి తీర్థప్రసాదాలు అన్నీ కూడా ఈరోజు జరుపుతున్నాము. ఎస్సీ రిజర్వేషన్ సాధించే దిశగా మాదిగలు ఉద్యమించాల్సిన సమయంలో రాజకీయ పార్టీ పెట్టడం సహేతుకం కాదని ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పెరుపోగు వెంకటేశ్వర మాదిగ అన్నారు. ఎస్సీ వర్గీకరణకు అన్ని రాజకీయ పార్టీలు అసెంబ్లీలో ఆమోదం తెలిపిన పాలక ప్రతిపక్ష పార్టీలు మౌనం వహించాయని ఆయన విమర్శించారు. మే 15వ తేదీ కోస్తా ఆంధ్ర మాదిగ ఉపకులాల సమరబేరి బహిరంగ సభను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పి వెంకటేశ్వర మాదిగ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు పనబాక లక్ష్మి, హర్షకుమార్ పార్లమెంటులో బిల్లు రాకుండా అడ్డుకుంటున్నారని ముఠా నాయకులు విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే సోనియా గాంధీని ఒప్పించి అఖిలపక్షాలను సమన్వయపరిచి రానున్న పార్లమెంటు సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి వర్గీకరణ సాధించే దిశగా కృషి చేయవలసిన తరుణంలో వర్గీకరణ కోసం రాజకీయ పార్టీ పెట్టడం మాదిగలను వర్గీకరణకు దూరం చేయటమేనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణతో పాటు నిరుపేద మాదిగలకు భూ కమిషన్ సిఫార్సుల ఆధారంగా భూములు పంపిణీ చేయాలని ఆయన కోరారు. ఎస్సీ ఎస్టీ నిధులను వెంటనే అమలు చేయాలని, దళిత క్రైస్తవులను ఎస్సీ జాబితాల్లో చేర్చి ఆ మేరకు రిజర్వేషన్లు పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. ఇవాళ మేము మాలలతో పోటీ పడలేని పరిస్థితుల్లో ఉన్నాం. కాబట్టి మాదిగలకి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి, ప్రత్యేక ప్యాకేజీని ఏర్పాటు చేయాలని కూడా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మరి ఈ డిమాండ్లను సాధించుకునే లక్ష్యంతో మరి రాయలసీమలో గత నెలలో మేము పెద్ద ఎత్తున వేలాది మందితోటి రాయలసీమ జిల్లాలో దండోరా వేసాం. మరి ఇదే నెల మే 15వ తేదీన విజయవాడ గాంధీనగర్లో మరి వేలాది మందితోటి మాదిగ ఉపకులాల సమరబేరి సభను నిర్వహిస్తున్నాం. కోస్తా జిల్లాల నుంచి వేల సంఖ్యలో మాదిగ ఉపకులాలు కదిలొచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే చలో హైదరాబాద్కు పిలుపునిచ్చి మాదిగల సత్తా శక్తి ఏంటో మేము చాటుతామని కూడా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిపిస్తామని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. విలేకరుల సమావేశంలో జిల్లా నాయకులు నెల్లూరు శేఖర్ బాబు మాదిగ, రెల్లి సంక్షేమ సంఘం నాయకులు బొబ్బిలి లీలాకుమార్ తదితరులు పాల్గొన్నారు. నేటి సమాజంలో కనుమరుగవుతున్న మానవ సంబంధాలను పునర్నిర్మించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని విశ్వస్ఫూర్తి ధ్యాన జ్ఞాన మార్గ్ ట్రస్ట్ మహదేవన్ పేర్కొన్నారు. బాబు గురు విశ్వస్ఫూర్తి జన్మదిన వేడుకలు జ్ఞాన మార్గ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. మొగల్రాజ్పురం సిద్ధార్థ కాలేజీ ఆడిటోరియంలో బాబా గురు విశ్వస్ఫూర్తి 72వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. బాబా జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ట్రస్ట్ మహదేవన్ మాట్లాడుతూ వ్యక్తిత్వ వృద్ధికి, వ్యవస్థ మార్పిడికి సాహిత్యం నిశ్శబ్ద యుద్ధం అన్నారు. స్వామి గురు విశ్వస్ఫూర్తి తన రచనల ద్వారా ఎంతో విలువైన సమాచారాన్ని భక్తకోటికి అందించారని తెలిపారు. నిత్య జీవిత నిర్వహణలో మనకు స్ఫూర్తి కలిగించటానికి ఎన్నో విషయాలు ఆయన ప్రబోధించారని అన్నారు. మానవత్వమే మన మతం అని తెలిపిన మహా వ్యక్తి గురు విశ్వస్ఫూర్తి అని మహదేవన్ కొనియాడారు. అంటే చదివి తెలుసుకోలేకపోతే కొంతమంది మీరు తెలుసుకోగలుగుతారు. అట్లా వినడానికి ఈ జన్మదినోత్సవ కార్యక్రమాలు, గురుపూర్ణ కార్యక్రమాలు వాటిలో దాన్ని మనం అందుకోసం ఉపయోగించుకుంటూ అంటే కొన్ని సదస్సులాగా అధ్యయన సదస్సులు అప్పుడు కానీ మనం గురువు గారు మన అందరి నుంచి ఏది కోరుతున్నారు, ఈ విషయంలో ఎట్లా ఉండాలని ఆ స్ఫూర్తి ఇస్తున్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.